నమస్కారం. నా పేరు కస్తూరి శ్రీనివాస్. గత 6 సంవత్సరాల నుంచి చిత్రపురి సాధన సమితి ఆధ్వర్యంలో చిత్రపురి పైన జరిగిన అవినీతి అక్రమాలపైన కొట్లాడుతున్నాము. సో ఈరోజు పెట్టిన ఈ అవినీతి కమిటీ ప్రెస్ మీట్కి సమాధానంగా మేము మీడియాని, సాక్షి టీవీని ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమిటీకి ఈ రోజుతోటి లాస్ట్ డే, అంటే ఈ డిసెంబర్ 10 తర్వాత ఇంకా ఇప్పుడు 1 మంత్లో మ్యాక్సిమం 1 మంత్ 2 మంత్స్లో ఎలక్షన్స్ ఉంటాయి. దీనికి ఒక 6 నెలల ముందు నుంచే ఈ అవినీతి కమిటీ కార్యకలాపన ఎలాగ చేసుకుంటూ వచ్చారని అంటే, ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళ మెంబర్షిప్లు తీసేసి ఒక 1100 దొంగోట్లని చేర్చి వీళ్ళు ఎలక్షన్లకు వెళ్ళిపోయి మళ్ళీ ఇమీడియట్గా గెలుద్దామని అనేసేసే ప్లాన్లో వీళ్ళు ప్లాన్ చేశారు. దీన్ని మేము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చడం జరిగింది. తర్వాత దీన్ని అధికారులకి ప్లస్ కోర్టు కూడా సమర్పించడం జరిగింది. మేము అడిగింది ఏంటంటే, యాజ్ పర్ ఫండమెంటల్ రైట్ ప్రకారంగా ఈ ఓట్లు ఏంటిది, ఎవరెవరో సంబంధం లేని వాళ్ళందరినీ ఓటు కోసం జాయిన్ చేయడం ఏంటిది, అసలు ఇది కరెక్ట్ కాదు. ప్లస్ కోర్టుకు వెళ్ళిన వాళ్ళే మెంబర్షిప్లు తీయడం అనేది ఎంతవరకు కరెక్టు అని కోర్టు కూడా వీళ్ళకి మొట్టికాయలేసింది. సరే, ఈరోజు ఈ 5 సంవత్సరాలు మేము కడిగిన ముత్యాలము, మేము శుద్ధ పూజలము, మేము అసలు దండుపాలెం బ్యాచే కాదు అని రకరకాలుగా దాంట్లో చెప్పారు. ఓకే, నేను ఈ మీడియా ద్వారా మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. మీరు పర్ఫెక్ట్ పర్సన్స్, మీరు అసలు సూపర్, అసలు ఈ 5 సంవత్సరాల్లో ఎలాంటి తప్పు లేదు. ఈ 2 నెలలల్లా ఈడీ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే ఇంకా చాలా పెరుగుతుందని 60 సర్చార్జీ రిపోర్ట్లోనే మేడం రాశారు. నాకు కావలసిన డాక్యుమెంట్స్ ఈ కమిటీ ఇవ్వలేదు అని. మేము తప్పు చేయలేదు, కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇస్తే వాళ్ళు మోసం చేశారు అని అంటున్నారు. కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు మోసం చేస్తే కాంట్రాక్టర్ల మీద ఈ 6 సంవత్సరాల నుంచి కేసులు ఎందుకు పెట్టలేదు? ఆ కాంట్రాక్టర్లు మీ బినామీలే ఎందుకు అయ్యారు? మేము ఈ 5 సంవత్సరాలలో ఎంఐజీ ఇవన్నీ ఫినిష్ చేసామని అన్నారు. కొంచెం కడుపుకు అన్నం తింటే కొంచెం సిగ్గు తెచ్చుకొని గుండె మీద చేసుకొని ఒకసారి ఆలోచించండి. ఎంఐజీలో ఉన్న సుమారు 600 ఫ్లాట్లు మా ఇల్లు ఇంకెవడికో అమ్మేస్తాడేమో అన్న ఉద్దేశంతో అన్ఫినిష్డ్గా ఉన్నదాన్ని మాకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వండి, మేమే దాన్ని బ్యాలెన్స్ వర్క్ చేసుకుంటామని సుమారు 600 ఫ్లాట్లు 3 లక్షల నుంచి 6 లక్షల వరకు వాళ్ళే డబ్బులు పెట్టేసేసి రెడీ చేసుకొని దాంట్లో గృహప్రవేశం వెళ్ళారు. అంటే 25 కోట్లు, సుమారు 600 మంది 25 కోట్లు. ఆ డబ్బు మేమే చేసామని మీరు ఆడిటింగ్ రిపోర్ట్కి సబ్మిషన్ చేశారు. వాళ్ళందరూ 600 మంది మీకు సమాధానం చెప్పరా? తర్వాత 225 రోజులు వీళ్ళు కోర్టులకు వెళ్ళడం వల్ల ఆగింది అని అన్నారు. మీకు కన్స్ట్రక్షన్కి డబ్బులన్నీ అయిపోయినాయి, డెఫిసిట్లో ఉంది, మీరు మనిషి 10 లక్షలు కడితే ఈ రోజులన్నీ ఫినిష్ అవుతాయని 225 రోజులకి 10 లక్షలు అంటే 25 కోట్లు. అది అడిగిపోయింది. సేమ్ 180 డూప్లెక్స్ల దగ్గర 10 లక్షలు వసూలు చేశారు, అంటే అది 18 కోట్లు. అదేడపోయింది. 450 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్న సభ్యులు 60 కోట్లు డబ్బులు కట్టారు. అక్కడ ఆ డబ్బు ఎక్కడికి పోయింది? సఫైర్ సూట్ ఆధ్వర్యంలో ఇప్పుడు కొత్తగా కట్టబోయేదానికి సుమారు 70 కోట్లు కట్టారు. అది అడిగిపోయింది. టోటల్ 750 కోట్లల్లో చిత్రపురి ప్రాజెక్టు కాస్టు 750 కోట్లల్లో 120 కోట్లు డెవలప్మెంట్ ఫండ్. అది అడిగిపోయింది. సో ఇవన్నీ ఆడిటింగ్కి ఇచ్చే దాంట్లో వీళ్ళకి ఒక సపరేట్ సీక్రెట్ అకౌంట్ ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంటు ఎవరన్నా దీనికి పేమెంట్ చేసేస్తే ఈ డీడీ అనేది వీళ్ళకి సంబంధించిన అకౌంట్లో వేసేస్తారు, దీంట్లో వేయరు. ఈ ఆడిటింగ్కి 7 అకౌంట్లు ఇస్తే 8వ అకౌంట్ అధికారులకు తెలుసు, దాన్ని ఆడిటింగ్ చేయరు, దాన్ని జనరల్ బాడీలో చూపించరు. ఇది పెద్ద స్కామ్. ఇది అంటే మీరు అధికారులకి రికార్డ్సే ఇవ్వలేదు, ఇది ప్రాపర్గా చేస్తే అని అంటే ఆ ఒక్క వార్డు చాలదా మీరు దొంగల మంచోళ్ళ అనేది? ఎస్, మీరు మంచోళ్ళే. ఇప్పుడు మరి ఇమీడియట్గా దాన్ని చేయండి. అంటే రాబోయే కాలంలో మీరు నిజంగా ఇంత పెద్ద సొసైటీలో ఒక 10% తిన్నా మీ తరాలు తిన్నా అరగదు. అలాంటి సొసైటీని 10% మంచి పని చేసి 90% మొత్తం దండుపాల్యం ఎవడు అడుగుతాడు? రాజకీయ నాయకులకి, అధికారులను అందరినీ దీంట్లోకి కల్ప్రిట్లను చేసేసి మేము మాత్రం ఈ చైర్లో జీవితాంతం ఉండాలి, మేము అవినీతిగా ఏదో ఒక అడ్డదారిలో వెళ్ళేసేసి చేయాలి. వీళ్ళు నలుగురే మా నలుగురికి సమాధానం చెప్పే శాతం అయితే లేదా? నలుగురికి సమాధానం చెప్పడానికి మీ దగ్గర లేదా? మేము ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రతిదానికి మీడియా ముందు ఆరోపణలు కొంచెమైనా బుర్ర ఉందా మీ కమిటీకి? ఆరోపణలు ఎట్లయితాయి? 60 సర్చార్జ్ ఆరోపణల, 51 ఎంక్వైరీ రిపోర్ట్ ఆరోపణల, మేము ఇచ్చే ప్రతిదీ ఈడీ బ్యాంక్ అకౌంట్లతో సహా ఈడీకి విజిలెన్స్కి ఇచ్చేవి. ఇవి అండర్ ఆర్టీఐ కింద అధికారుల దగ్గర తీసుకున్నాయి. అధికారులు రాసిన వర్డ్సే. మీడియా అనేది 22 కేసులు, క్రిమినల్ కేసులు, 60 రోజులు ఆరోపణలతో జైలుకు పోతారా? 22 క్రిమినల్ కేసులు ఆరోపణలతో ఉంటాయా? మీరు మంచోళ్ళు అన్నప్పుడు ఆ చైర్ని పట్టుకొని ఎందుకే ఇంకా దాన్ని పట్టుకుంటున్నారు?
ఈ చుట్టుపక్కల ఈ 11 మంది మీరు దాంట్లో ఇటు అసలు కొంతమంది 24 క్రౌడ్స్లో మీరు దేనికి పనికొస్తారో ఒకసారి ఆలోచించండి. నేను డైరెక్టర్ని, ఒక 14 క్రాఫ్ట్లు చేస్తా, నేను సినిమాలో ఏదో విధంగా బ్రతుకుతా. మీరు ఇది తప్ప మీరు దేనికి బతకలేరు. వీళ్ళని అడ్డం పెట్టుకొని ఆ పక్కన ఉన్న దండుపాలెం అనుచరులు అంటే వాళ్ళని అంతు చూస్తా ఇంతు చూస్తా అది ఇదనని. నిజంగానే మేము చట్ట పరిధిలోకి లేకుండా ఉంటే తెలంగాణ బీసీ బిడ్డగా మొత్తం నేషనల్ సంఘాలని దించేవాడిని. చిత్రపూర్లో తెలంగాణ ఉద్యమాన్ని, యూనివర్సిటీని దించేవాడిని. సినిమా పరిశ్రమ కళాకారులని దీన్ని విడదీయొద్దు ప్రాంతాల వారిగా. ఎందుకనంటే మా కళామ తల్లి ఒకటే, కళాకారులందరికీ ఒక్కటే అన్న సిద్ధాంతంతో, ఆ సిద్ధాంతం కనుక మేము మొదలు పెడితే మీరు నెల రోజులు కూడా ఉండరాడ. అలాంటి అన్నీ చూసేసి వచ్చాం. భయం అనేది అసలు మనసులో అనేది కూడా లేదు. సో ఏదన్నా మైక్ ముందు ఉంటే నిజాలు మాట్లాడండి, అట్లీస్ట్ చివరిసారిగా. మేము కూడా పెట్టగలం. రేపు పెట్టేసేసి దండుపాలెం బ్యాచ్కి పిండం ప్రధానం, ఇలా పీడ విరగడ అయిపోయింది, ఇంకా చిత్రపురికి రాబోయే రోజులు మంచి రోజులు రాబోతున్నాయి, స్వతంత్రం రాబోతుందని మేము కూడా పెట్టగలం. జనాలకు తెలియదా? జనాలు పిచ్చోళ్ళ ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఎవరెవరు ఏంటిదనని. అరే 2020 వరకు వచ్చిన రిపోర్ట్ని నేను కరెక్ట్ అని అంటే ఈ 5 సంవత్సరాలు నువ్వు రైట్ అయితే చెప్పు. రైట్ అయితే వితిన్ డేస్లలో ఎంక్వైరీ చేసేద్దాం, అప్పుడే వెళ్దాం. కోర్టు అడిగింది కదా, ప్రాపర్ ఓటర్ లిస్ట్ లేదు, ఫండమెంటల్ రైట్స్ కోసం వెళ్ళిన వాళ్ళని ఇదేందనని 450 మందిని ఓటర్ లిస్టులో తీసేశారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటిది అంటే వాళ్ళకి సపరేట్గా మీకు సీక్రెట్గా మాట్లాడేసేస్తాము, నేను మళ్ళీ వచ్చేసేస్తే నీకు ఫ్లాట్లు ఇచ్చేస్తాను, ఇంకా ఏదేమైనా కూడా మంచిగా చక్కగా చిక్కగా అని అనేసేసి డైలాగులు ఉంటాయి చూడండి. అలాంటి దానికి ఇంకా మభ్య పెట్టేసేసి నాటకాలు వేస్తున్నారు. ఈ నాటకాలకి చరమగీతము 2026లో ఈ దండుపాలెం బ్యాచ్ని బొందబెట్టడమే. ఇది పక్కా. ఏవి పడితే అవి అనవసరంగా మాట్లాడకండి. ఏ ఉన్నా కూడా దిస్ ఈజ్ ఆరోపణలు కాదు, ఇట్స్ ప్రూవ్డ్. సత్యమేవ జయతే. మీడియా సమక్షంలో నిజంగా పేద సినిమా కార్మికుల కోసం ఇంకా మీడియా ఈరోజు మీకు ఫార్వర్డ్ చేస్తాను, అది స్క్రోలింగ్ చేయండి. వీళ్ళే మీడియాకి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ PDF పెట్టేసేసి వీళ్ళ మీడియా ప్రశ్న అడిగినట్టు అంటే సమాధానం వీళ్ళదే, అంటే ప్రశ్న వీళ్ళదే, సమాధానం వీళ్ళదే. ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు, మీడియా ఎందుకు, ఇంకా అదేదో ఇప్పుడు ఎలక్షన్లు కూడా ఎందుకు, మేము ఇంకా 5 సంవత్సరాలు అని అనేసేసి ఎవరో పెద్ద మినిస్టర్ తుమ్మల గారిని మభ్యపెట్టేసేసి ఆయనకు మాయమాటలు చెప్పి నలుగురే సార్ 4000 మంది హ్యాపీగానే ఉన్నారని ఏదో మాయమాటలు చెప్పి అది కూడా 5 సంవత్సరాలు రాసుకోండి. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎందుకు వీళ్ళని ఇంతగానో వెనకేసుకొస్తున్నారో తెలియదు. మిమ్మల్ని ఎక్కడ అడిగినా కూడా చాలా మంచి పేరుందని అంటున్నారు. మొన్న పాస యాదగిరి గారు తిడితే మా మీద A1 కేసు పెట్టేసేసి ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. మీరు 34 మేనిఫెస్టోని కాంగ్రెస్లో పెట్టారు, దాన్నే మేము ఫండమెంటల్ రైట్స్కి అడిగాం. అంతే తప్ప లేదనంటే మాకు ఈ కాంగ్రెస్ మీద ఇంట్రెస్ట్ అని కాదు, అదేదో మమ్మల్ని ఉద్ధరిస్తుంది అనేది కాదు. ఫండమెంటల్ రైట్స్ ప్రతి ఓటర్కి ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఉంటుంది. యాజ్ ఎ మినిస్టర్గా మీరు ఉన్నప్పుడు మీరు కన్సర్న్ ప్రాపర్గా అనేది 2 వైపులు చేయకపోతే యు ఆర్ అన్ఫిట్ ఫర్ దట్ వన్. మేము అదే ఫండమెంటల్ రైట్స్గా అడుగుతున్నాం. ఎవరైతే ఐఎమ్ ఏ కామన్ మ్యాన్, ఐ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్. నాకు ఆ రైట్ ఉంది, దాని గురించే అడిగాం. అది అయినా మేము బూతులేం తిట్టలేదు. పాష యాదగిరి గారు తిట్టారు, శిక్ష మాకంట అంటే ఆయన మీద కేసు పెడితే మొత్తం యూనివర్సిటీ అంతా వచ్చేసేస్తుంది కదా అని భయం. అంటే రాసే వాళ్ళకు కూడా ఇట్లుంటే ఈ అధికారుల మీద మేము ఏసీబీకి కూడా, యాంటీ కరప్షన్ బ్యూరోకి కూడా ఈ అధికారులందరి మీద ఎంక్వైరీ చేయాలి. వీళ్ళ ఆస్తులది. DCO రంగారెడ్డి అయితే మామూలు కాదు, ఇంకా ఆయన అవినీతికి పరాకాష్ట. ఇప్పుడున్న ఏకైక మాకు భరోసా సురేంద్ర మోహన్ ఈజ్ హైలీ ఆనెస్ట్ ఆఫీసర్. సురేంద్ర మోహన్ ఆయన ఆ చైర్లో కూర్చొని ఆయనకు వచ్చే ప్రెజర్లకి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయనని కూడా ఈ పొలిటికల్ లెవెల్లో, హై లెవెల్లో ప్రెజర్లో ఈ అవినీతిని కాపాడండి అని అనేసి ఆయన కూడా ప్రెజర్ చేస్తున్నారు. అంటే చూడండి, వాళ్ళ చైర్ని IAS కేటగిరీని వాళ్ళని చేయకుండా 5 సంవత్సరాలు ఉండే వీళ్ళు అవినీతిలో భాగస్వామ్యం అవుతున్నారు. దయచేసి సురేంద్ర మోహన్ సార్, మీరు న్యాయం ఏదనిపిస్తే అది చేయండి. మేము అన్యాయంగా చేయమన్నా కూడా చేయొద్దు ఎవరైనా కూడా. అది ఒక్కటి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది. సత్యమేవ జయతే. థ్యాంక్ యూ. నిజంగా నా గురించి నాకు ఇప్పుడు లండన్, అమెరికాలో నేను చాలా సినిమాలు అనేది నేను అగ్రిమెంట్లు చేసేసి నా పెండింగ్లో ఉన్నాయి. నేను వరుసగా చేసినా కూడా ఒక 3 సంవత్సరాలు నేను బిజీగా ఉన్నా. నాకు దీంట్లోకి వెళ్ళాలని కూడా లేదు. ఎందుకనంటే ఈ అవినీతి అక్రమాలను కొట్లాడుతున్నందుకు ఒక ఫాల్స్ కేసులో ఒక 6 కేసులు పెట్టారు. దానివల్ల నా పర్సనల్ కెరీరు, అమెరికా గ్రీన్ కార్డ్ ఇదంతా నాకు డిస్టర్బ్ అయింది. నిజంగా నాకు పోటీ చేసి ఏదో చేయాలని లేదు. నేను దీని ద్వారా అడిగేది ఏంటంటే అక్కడ జరిగే ప్రతి అన్యాయం పైన అక్కడున్న పెద్దవాళ్ళందరూ కొంచెం
బయటికి రండి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. అరే మన ఆన్సెస్టర్లు, మన పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళని తరిమేసిన బ్లడ్ మనది. మనం ఇంకా కూడా అమ్మ వాడేమంటాడో వీడేమంటాడో ఎక్కడున్నాం? ఈ సోషల్ మీడియా ఇంతగానం డెవలప్ అయిన దాంట్లో, మీడియా అయిన దాంట్లో ఒక 10 మందికి 4,000 మంది ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. రెండోది, ధర్మబద్ధంగా నిజంగా ఒక హైలీ ఎడ్యుకేటెడ్గా ఉండి ఒక 11 మంది కేవలము న్యాయం చేయడానికే అనే ఉద్దేశం ఉంటే అలాగా కలిసి ముందుకెళ్తాము. మా అంతిమ లక్ష్యం ఏందనంటే, ఎవడైతే చిత్రపూరిని ఇప్పటివరకు దోసుకున్నాడో వాడి ఆస్తులన్నిటిని జప్తు చేపించేసి వాళ్ళని కటకటాల పాలు చేయడమే అంతిమ లక్ష్యము. అక్కడ వెయిటింగ్ లిస్టులో ఉన్న పేద సినిమా కార్మికులది నిజంగా జెన్యూన్ వాళ్ళు కట్టిన వాళ్ళందరికీ న్యాయం చేయడమే తప్ప మాకు అక్కడ చైర్ని ప్రెసిడెంట్లు అయ్యి ఉద్ధరించాల్సినంత లేదు. ఎందుకనంటే మేము కలమ తల్లిని నమ్ముకున్నందుకు మాకు మంచి టాలెంట్ అనేది 24 క్రాఫ్ట్స్లో మేము బ్రతకడానికి ఉంది. కాబట్టి మా జీవితం దాని మీదనే, వచ్చే రూపాయి కుటుంబ పోషణ తప్ప మాకు అవినీతి అక్రమాల మీద ఆశ లేదు. నమస్తే అండి, నా పేరు హరిత. నేను కో డైరెక్టర్ తోటరామకృష్ణ గారు అమ్మాయిని. మా ఫాదర్ సీనియర్ కో డైరెక్టర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో చేశారు. మా ఫాదర్కి చిత్రపురి కాలనీలో రో హౌస్ 24 అనేది 2010లో అలాట్ చేశారు. మా ఫాదర్ 2011లో చనిపోయారండి. మేము 2019 వరకు కూడా పేమెంట్స్ చేస్తూ వచ్చాము. అనిల్ గారు కమిటీ వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచి, మీ రో హౌస్ నెంబర్ 24 వేరే వాళ్ళు అడుగుతున్నారు, మీరు 19 నెంబర్ తీసుకుంటారా అని అడిగారు. మాకు ఇంట్రెస్ట్ లేదండి, మా హౌస్ మాకే కావాలి, పేమెంట్స్ మీరు ఎప్పుడు చేయాలో చెప్తే మేము ఇమీడియట్గా చేస్తాము, లేకపోతే స్టేజెస్ వైజ్ చేయమంటే చేస్తాం. అప్పటికి ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవ్వలేదండి. 2019కి 2020 కూడా స్టార్ట్ అవ్వలేదు. 2020 కరోనా వచ్చింది, 21 ఎండింగ్కి అలా స్టార్ట్ అయింది. మాకు ఎటువంటి లెటర్స్ కూడా పంపలేదు. మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మా ఇల్లు అనేది రో హౌస్ 23 గౌతమ్ రాజ్కి అలాట్ చేశారు 2010లో. ఆయనకి మా ఇల్లు అనేది ఫేక్ అలాట్మెంట్ లెటర్ ఇచ్చి మా ఇల్లుని ఆక్యుపై చేయించేశారండి. నాకు ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా వాళ్ళు ట్రెస్పాస్ చేశారు. వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టాను. గౌతమ్ రాజ్ గారు 2017లో SBI గన్ ఫౌండరీ బ్యాంక్ నుంచి లోన్ కూడా తీసుకున్నారు రో హౌస్ 23 మీద. అండ్ 2022లో అది క్లోజ్ చేసేశారు. అనిల్ గారు కొత్త అలాట్మెంట్ లెటర్ 22లో కొత్త అలాట్మెంట్ లెటర్ ఇచ్చి మా ఇల్లు ఆక్యుపై చేయించి రో హౌస్ నెంబర్ 23 బయట మెంబర్కి, ఆయన చిత్రపురి మెంబరే కాదు, వేరే బయట మెంబర్కి అమ్మేశారు. అండ్ నేను ఆల్మోస్ట్ 3 years నుంచి ఫైట్ చేస్తున్నానండి. ఎక్కడ కూడా నాకు న్యాయం జరగట్లేదు. నేను ఇందాక అనిల్ గారు మీటింగ్లో మాట్లాడుతున్నారు, నా మీద ఎటువంటి కేసులు లేవు, అన్నీ ఫాల్స్ కేసెస్ అండ్ అవన్నీ కాదు అని. మరి అలా అయితే మరి ఛార్జ్షీట్ ఎందుకు అయిందండి? ఈఓడబ్ల్యూకి ట్రాన్స్ఫర్ అయింది. నేను కంప్లైంట్ పెట్టిన తర్వాత ఇది ఛార్జ్షీట్ అయ్యింది. మరి ఇది కంప్లైంట్ కాదా? ఇది కేసు కాదా? మరి దీని గురించి అసలు మాట్లాడలేదు. జనరల్ బాడీ మీటింగ్కి వెళ్తే నుంచుంటే చాలు, మా మదర్ పేరు ఎత్తి తోట పద్మ గారికి ఇల్లు ఇస్తాము అని చెప్పి మాట్లాడతారు. లేకపోతే నేను మాట్లాడితే మీరు మెంబర్ కాదు, నామినీ మీరు కాదు. నామినీ నేను ఎందుకు కాదండి? మా ఫాదర్కి నేను డాటర్ని కాదా? నేను ఎందుకు మాట్లాడకూడదు? నాకు ఎందుకు రైట్ ఉండదు? అండ్ నాకు ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత డీసీఓ కూడా కన్సర్న్ ఇలాగా సొసైటీకి లెటర్స్ రాశారు, ఇలా పలానా వాళ్ళు ట్రెస్పాస్ చేశారు, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి డీసీఓ వాళ్ళు రాసినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. సొసైటీ గౌతమ్ రాజ్ వాళ్ళ ఫ్యామిలీకి ఎందుకు సపోర్ట్ చేస్తుంది? రో హౌస్ 23 బయట వాళ్ళకి ఎందుకు అమ్మారు? రో హౌస్ 24 మాదన్నప్పుడు మా ఇల్లు ఎందుకు ఇచ్చారు? వాళ్ళపైన ట్రెస్పాస్ కేసు అయినప్పుడు అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ కోర్టులో వేస్తే మాకు నోటీసులు పంపించాము, మేము ఎటువంటి రెస్పాన్స్ లేకపోతేనే మేము మా మెంబర్షిప్, మా ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చామని మాట్లాడుతున్నారు. నాకు ఎటువంటి నోటీసులు లేదే. ఆల్రెడీ కోర్టులో కూడా వాళ్ళు మేము కౌంటర్లో కూడా అడిగితే వాళ్ళు కనీసం అవి కూడా సబ్మిట్ చేయలేదు నోటీసులు. ఎన్ని అండి? 2020 ఇదిగోండి, ఇది గౌతమ్ రాజ్ గారు 2010లో ఆయనకి ఇచ్చిన అలాట్మెంట్ లెటర్. ఇది ఆయన తీసుకున్న ఇవన్నీ కూడా ఆయన ట్రైపార్టీ అగ్రిమెంట్. ఇది మెయిన్ అండి. 2022 జనవరిలో ఈయన నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చారు రో హౌస్ నెంబర్ 23 మీద. అప్పుడున్న సెక్రటరీ కాదంబరి కిరణ్ గారు నో డ్యూ సర్టిఫికేట్ 23 మీద ఇచ్చారు. అండ్ 2024లో 8th మంత్లో అనిల్ గారు మళ్ళీ 24 మీద గౌతమ్ రాజ్ గారు భార్య పేరు మీద నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చారు. ఒకే వ్యక్తి పేరు మీద 2 నో డ్యూ సర్టిఫికేట్స్ ఎలా ఇస్తారండి? ఎన్ని రోజులు అండ్ ఇన్ని ఎవిడెన్స్లు పెట్టుకొని నేను కోర్టుల చుట్టూ, ఆఫీసర్ల చుట్టూ అన్నీ తిరుగుతూ ఉన్నానండి. మా ఫాదర్ చిన్న వ్యక్తి కాదు. అండ్ వీళ్ళు బయట ప్రచారం చేసేది ఇంకొక మాట ఉంది.
ఇన్ని సంవత్సరాలు కూడా వీళ్ళు రాలేదు, ఇప్పుడు రేట్లు పెరిగినాయి కాబట్టి వీళ్ళు వచ్చి ఇప్పుడు అడుగుతున్నారు అని మాట్లాడుతున్నారు. తోట్రాంకృష్ణ గారు అంటే ఇండస్ట్రీలో ఎంత పేరుందో అందరికీ తెలుసండి. ఆయన పేరు చెప్తేనే అన్నోన్ పర్సన్సే మీ ఫాదర్ గురించి మేము విన్నాము, మీ ఫాదర్ పేరు మేము టీవీలో చూసామని మాట్లాడతారు. రేట్లు పెరిగితే మేం కాదండి వచ్చింది, రేట్లు పెరిగినాయి కాబట్టి మీరు బిజినెస్ చేస్తున్నారు ట్విన్ టవర్స్ అంటూ, మేం కాదండి. మరి 2019 వరకు మేము పేమెంట్స్ ఎందుకు చేసాము? రేట్లు పెరిగినాయి అని చేసామా, రేట్లు పెరగలేదని చేసామా? 2020లో మీరు వచ్చిన తర్వాతే మాకు మీ కమిటీ వచ్చిన తర్వాతే నాకు ఇన్ని అన్యాయం జరిగింది. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎన్ని ఆఫీస్కి రమ్మంటారండి, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో ఉండరు. వెళ్ళాము ఎన్నోసార్లు ఆఫీస్కి వెళ్ళాము, ఆఫీస్లో ఉండరు. మా మదర్ పేరు మీదకి మార్చండి అని చెప్పినా కూడా మార్చలేదు. నాకు మా మదర్కి హెల్త్ బాగోట్లా, మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామండి. డబ్బులు రేట్లు పెరిగినందుకు మేము రాలేదండి. మా ఫాదర్ రైట్, మా ఫాదర్కి అది అలాట్ చేశారు కాబట్టి ఆ రైట్ నాకు ఉంది కాబట్టి నేను ఫైట్ చేస్తున్నాను. మా ఫాదర్ 40 years ఇండస్ట్రీలో చేశారండి. ఆ ఇల్లు గురించి వేరే హౌస్ కూడా కొనుక్కోలేదు. ఆ ఇల్లు కేవలం ఆ ఇల్లు గురించి వెయిట్ చేసేవాళ్ళు, ఆ ఇంటికి వెళ్ళిపోదామని. సడన్గా డాడీ చనిపోయారు. కేవలం మా డాడీ కళ గురించి నేను ఫైట్ చేస్తున్నానండి. ఏదో రేట్లు పెరిగినాయి అని కాదు. ప్రతి ఆఫీస్కి వెళ్తే మీరు ఈ మధ్యన రేట్లు పెరిగినాయి అని వచ్చారు మీరని ఆఫీసర్స్ మాట్లాడుతున్నారండి. డీసీ ఆఫీస్లో మాట్లాడుతున్నారు, కమిషనర్ ఆఫీస్లో మాట్లాడుతున్నారు. ఎంత బాధ అనిపిస్తుంది. ఎవరు చెప్తారండి అలాంటి మాటలు? మీరే కదా బయట స్ప్రెడ్ చేసింది. ఇన్ని ఎవిడెన్స్లు అండి. మరి ఈ నో డ్యూ సర్టిఫికెట్లు ఒకే పర్సన్ మీద 2 ఎందుకు ఇచ్చారు? ఛార్జ్షీట్ ఎందుకైంది మీ పేరు మీద? కేసులు ఏం లేవని మాట్లాడుతున్నారు ఇందాక మీటింగ్లో. ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్ర మోహన్ గారు నాకు న్యాయం చేస్తారని అయితే నాకు నమ్మకం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను ఎన్నో అధికారులు కలిశాను, కానీ ఆయన రెస్పాండ్ అయినట్టు ఎవరు కూడా నాకు రెస్పాండ్ అవ్వలేదు. నేను ఈ గవర్నమెంట్ని కోరుకునేది ఒకటే, మా ఫాదర్ రైట్ అండి. నా ఇల్లు నాకు ఇస్తే చాలు, నా ఇంట్లోకి నేను వెళ్ళాలి, అంతే అండి. నాకు అంతకు మించి ఏం లేదు. అనేది ఇది సొసైటీ చేసిందండి. ఇందులో గౌతమ్ రాజు గారు యూనిట్ క్యాన్సిల్ చేసి వేరే పుల్లా వరలక్ష్మికి చేసినట్టు ఇందులో 8th అలాట్మెంట్లో క్లియర్గా ఉంది. ఇది సొసైటీ వాళ్ళు డీసీఓకి సబ్మిట్ చేసిన కాపీ అండి ఇది. అంటే 23 గౌతమ్ రాజు ఇప్పుడు మెంబరే కాదు, ఆయన ఆల్రెడీ ఆయన యూనిట్ వేరే వాళ్ళకి రిజిస్టర్ చేసినప్పుడు అసలు ఆయన మెంబర్ అవ్వరు. ఆయనకి నా ఇల్లు ఎలా ఇస్తారండి?